అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో పాటు 10వ ఇంటి అధిపతి సూర్యుడు 8వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగులు ఉండవచ్చు. పనిచేసే ఆఫీస్లో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు ఇబ్బందిని పడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు. కానీ 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడటం చాలా సులభమవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ అంచనాలకు మించి విజయాన్ని సాధిస్తారు. దీని కారణంగా మీరు మీ వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. వివాహం కాని వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నందున వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మీ సంబంధంలో చాలా స్వేచ్ఛగా జీవిస్తారు. అయితే నెల 2వ భాగంలో కొన్ని వాదనలు జరగవచ్చు. ప్రేమ సంబంధాలలో హెచ్చుతగులు ఉంటాయి. కానీ మీరు వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. దీని కారణంగా మీ ప్రేమ జీవితం నెమ్మదిగా సరైన మార్గంలోకి వెళ్తుంది. విద్యార్థులు వారి వేగవంతమైన తెలివితేటల వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు. తక్కువ సమయంలో ఎక్కువ అధ్యయనాలు చేయటం ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ తోబుట్టువుల మద్దతు మీకు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కానీ మీ వ్యాపారంలో కస్టమర్లతో బిజీ కారణంగా మీరు కుటుంబం నుండి కొంత దూరంగా ఉండవలసి వస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఎంతైనా అవసరం. ప్రత్యేకంగా నెల మొదటి భాగంలో బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2వ ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం మీ 7వ ఇంటిలో ఉంటాడు. మీ 11వ, మొదటి మరియు 3వ ఇంటిపై దృష్టి పెడతాడు. ఈ కారణంగా మీరు మీ తోబుట్టువుల నుండి మంచి మద్దతును పొందుతారు. మీకు మరియు వారి మధ్య సామరస్యపూర్వకమైన సహకారం ఉంటుంది. మీ అన్నయ్య మీకు సహాయం చేస్తారు. అయినప్పటికీ అతను ఆందోళన చెందుతూ ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయాలలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. శని 4వ ఇంటిలో సంచారం చేస్తూ 10వ ఇంటిపై దృష్టి పెడుతున్నందున ఈ నెల ప్రారంభంలో మీ జన్మ రాశి నుండి 8వ ఇంటిలో 10వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఉంటాడు. దీని కారణంగా మీ తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు అతన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నెల ద్వితీయార్థంలో జూలై 16న సూర్యుడు 9వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తల్లి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ శనిగ్రహ ప్రభావం కారణంగా మీరు మీ పనిలో మరింత బిజీగా ఉంటారు. మీరు కుటుంబ జీవితానికి దూరంగా ఉంటారు లేదా కుటుంబానికి తక్కువ సమయం ఇస్తారు. ఈ పరిస్థితి కొంతమంది కుటుంబ సభ్యులకు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ పని కూడా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు మద్దతునిస్తారు. మీరు కుటుంబం కోసం కూడా ఖర్చు చేస్తారు. కుటుంబంలో పురోగతి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఈ నెలలో కొన్ని హెచ్చుతగులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నవి. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడితో 8వ ఇంట్లో ఉంటాడు. ఈ స్థితి కారణంగా ఉద్యోగంలో హెచ్చుతగులు ఏర్పడతాయి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. దాని కారణంగా మీరు మీ పదవికి రాజీనామా చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రతి అడుగు ముందుకు వేయటంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను ఎదుర్కొంటారు. నెల 2వ భాగంలో సూర్యుడు 9వ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా మీ కార్యాలయంలో మంచి విజయాన్ని సాధించే పరిస్థితులు ఏర్పడతాయి.
మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. మీరు ప్రయత్నిస్తే మీరు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. 6వ ఇంటికి అధిపతి కుజుడు 6వ ఇంట్లో ఉన్నందున మీరు మీ కార్యాలయంలో సవాళ్ళ నుండి బయటపడతారు. మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. మీ ఉద్యోగంలో మీ పరిస్థితిని బలోపేతం చేయటంలో విజయాన్ని సాధిస్తారు. 12 జూలై 2024న నెల ద్వితీయార్థంలో అంగారక గ్రహం 7వ ఇంట్లోకి ప్రవేశించి బృహస్పతితో కలిసి ఉన్నందున దీని కారణంగా కార్యాలయంలో మార్పుకు బలమైన పరిస్థితులు ఏర్పడతాయి. నెల ప్రారంభంలో కొంత బలహీనంగా ఉండవచ్చు, కానీ 7వ ఇంట్లో ఉన్న గురుడు మీ సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. వృశ్చిక రాశి వారికి జూలైలో వ్యాపార పరంగా చూస్తే 7వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంటిలో సూర్యునితో కలిసి ఉన్నందున దీని కారణంగా మీరు కొన్ని పనులలో నిరాశను ఎదుర్కొంటారు. జూలై 9న శుక్రుడు మీ జన్మ రాశి నుండి 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది వ్యాపారవేత్తలు ప్రయాణాలను పెంచుతుంది. మీ వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మీ వ్యాపార సంబంధాలు కూడా బలంగా మారుతాయి. మీ వ్యాపార భాగస్వామి మీకు పూర్తిగా మద్దతునిస్తారు, మీతో నిలబడతారు. ఇది మీ వ్యాపారానికి మంచి సమయాన్ని తెచ్చిపెడుతుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బృహస్పతి అనుగ్రహంతో మీ ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి 11వ ఇంటిపై దృష్టి ఉండటం వలన మీ ఆదాయాన్ని మరింత పెంచుతుంది. మీరు వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసినా మీకు 2 రంగాలలో ఆర్థిక లాభాలు అవకాశాలు ఉంటాయి. బృహస్పతి అనుగ్రహం ఈ పనులలో మీకు సహాయం చేస్తుంది. నెల ప్రారంభంలో సూర్యుడు శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా ఖర్చులు పెరుగుతాయి. 11వ ఇంట్లో కేతువు ఉండటం వలన అవకాశాలు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నెల మొదటి సగం ఏ రకమైన ఆర్థిక పెట్టుబడికి అనుకూలం కాదు, కానీ నెల చివరి సగంలో మీరు మీ పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశి అధిపతి కుజుడు మాసం ప్రారంభం నుండి 6వ ఇంట్లో ఉండటం వలన సమస్యలు పెరుగుతాయి, కానీ వాటి నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. వాహనం జాగ్రత్తగా నడపాలి. 8వ ఇంట్లో సూర్యుడు శుక్రుడు ఉండటం వలన కొన్ని దాగి ఉన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. మీకు నెల 2వ సగం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ కోపం మీ సంబంధాలను మరియు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే రాహువు పంచమంలో ఉండటం వల్ల మీరు మీ ప్రేమలో పెద్ద వాగ్దానాలను చేస్తారు. మీరు సమయానికి వాటిని నెరవేర్చలేరు. దీని కారణంగా మీకు మీ ప్రియమైన వారికి మధ్య కొన్ని అపార్థాలు మరియు సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి తప్పుడు వాగ్దానాలను చేయవద్దు. మీ సంబంధాలను బాగా అర్థం చేసుకోండి. వారికి సేవ చేయటానికి ప్రయత్నించండి. దీంతో మీ ప్రేమ జీవితం చక్కగా సాగుతుంది. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వలన మీ ప్రేమ వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నిస్తే పెళ్లి చేసుకోవచ్చు. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెల మొత్తం మీద గురుడు సప్తమంలో ఉండటం వలన బాగానే ఉంటుంది. అయితే 7వ ఇంటికి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా ప్రారంభంలో కొంత ఒత్తిడికి గురి కావచ్చు. నెలలో జీవిత భాగస్వామి యొక్క కొన్ని విషయాలు కుటుంబంలో సమస్యలను కలిగిస్తాయి. 7వ తేదీన శుక్రుడు 9వ స్థానానికి వెళ్తాడు. అప్పుడు పరిస్థితులు కొంత తగ్గుతాయి. అయితే కుజుడు జూలై 12 నుండి 7వ ఇంట్లో వృషభ రాశిలో సంచరిస్తాడు. దాని కారణంగా జీవిత భాగస్వామి యొక్క స్వభావంలో కొంత మార్పు వస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్య అహంకార సంఘర్షణకు దారితీస్తుంది. వీలైనంత వరకు దీన్ని నివారించడానికి ప్రయత్నించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాదనలు చేయకండి. ఇలా చేస్తే మీ వైవాహిక జీవితం విజయవంతమవుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులకు జూలై నెల మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీకు ఆరోగ్య సమస్యల కారణంగా మొదటి సగంలో నిదానంగా మరియు ఏకాగ్రత చేయలేకపోతారు. అదనపు ప్రయత్నాలు పరీక్షలలో విజయాన్ని అందిస్తాయి. విద్యార్థులు జూలైలో విద్య విషయంలో విజయాన్ని సాధించగలరు. ఈ కాలంలో విదేశాలలో విద్యను పొందే ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు.
వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారములు: శివుని ఆలయాన్ని సందర్శించి తెల్ల చందనం సమర్పించండి. ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. శ్రీ దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పఠించాలి. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే రుద్రాభిషేకం చేయించుకోవాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.